నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. మరికొన్ని రోజులైతే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనైతే గణేష్ ఉత్సవ విగ్రహాలకు భారీ ఎత్తునైతే ఆ ప్రజాదరణ అలాగే కొనుగోలు చేయాలని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ధూళిపేటకు వచ్చాం. ధూళిపేట మనకి ఈ గణేష్ విగ్రహాలకి ఆ ప్రఖ్యాతి కాబట్టి ఇక్కడికి వచ్చి అసలు గణేష్ విగ్రహాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, వాటికి ఖర్చు ఎంత ఖర్చు అవుతుంది, ప్లస్ బుకింగ్స్ ఎట్లా ఉన్నాయనేటువంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఒక గణేష్ విగ్రహాలు తయారు చేసేటువంటి పర్సన్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. నమస్తే అండి. నమస్కారం అన్న, జై శ్రీ గణేష్. మేము వచ్చేసినాం ఇప్పుడు రామచంద్రజీ డేరాలో. ఇది అన్న చాలా పాత బిజినెస్ అన్న వాళ్ళు నుంచి చేస్తున్నారు. వీళ్ళు మా పెద్దన్న వాళ్ళు. ఈ విగ్రహం హైట్ వచ్చేసింది 17 ఫీట్స్ విగ్రహం. ఇది మొత్తం 50 పీసెస్ ఉన్నాయన్న. మొత్తం 25 పైన బుకింగ్ అయిపోయింది. ఇది కిరీటం మీరు చూడొచ్చు. ఇది కిరీటం మొత్తం మాకు 3 ఫీట్స్ ఉంటుంది. మొత్తం ఐడల్కి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 21 ఫీట్స్ అవుతుంది అన్న, ఇంక్లూడింగ్ బేస్ వాడు 21 ఫీట్స్ అవుతుంది. ఇది మీరు చిన్న విగ్రహం కూడా తీసుకోవచ్చు. ఇది చిన్న విగ్రహం 15 ఫీట్స్ ఉంటుంది. దీనిలో మనం పంచా వర్క్ కానీ కుందన్ వర్క్ కానీ అన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి మన దగ్గర 20 పీస్ ఉన్నాయన్న అవైలబుల్. ఇది కూడా మోస్ట్లీ 10 బుకింగ్ అయిపోయింది. ఇంకా 5 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అంతే. ఇకే కాకుండా అన్న మనం పంచా, ధోతి, కుందన్ అట్లాంటి అన్ని పని చేస్తాను. నేను యాక్చువల్లీ స్టేట్ లెవెల్ ఆర్టిస్ట్, కానీ ఇది నా ప్యాషన్. గణేష్కి డెకరేట్ చేయాలి, మనం ఒక సేవలాగా చేస్తున్నాం అన్న గణేష్కి. చిన్నప్పటి నుంచి నేను ఇది పని చేస్తాను. ఈ పని నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. పంచా కట్టడం, ధోతి కట్టడం, కుందన్ వర్క్, ఇంకా డైమండ్ వర్క్ అన్నీ చేస్తాను. నేను 10 ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు ఆ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం బిజినెస్ ఎట్లా ఉంది? ఇంకా మంచిగా బెటర్గా అయ్యే అవకాశం? ఇప్పుడు ఏదైనా బిజినెస్ మంచిగా ఉంది. మా దగ్గర ఇవి 50 పీసెస్ ఉన్నాయి కదా. 50 నుంచి మోస్ట్లీ 35 పీసెస్ బుకింగ్ అయినాయి. ఇంకా జస్ట్ 15 పీసెస్ మిగిలినాయి. ఇది మనం చూడొచ్చు. ఇది మనం 1,70,000కి అమ్ముతున్నామన్నా. చాలా రీజనబుల్ ప్రైస్. ఇది కూడా చాలా హెవీ మెటీరియల్తో ఉంది. మీరు కలర్ చూడొచ్చు, తొండం చూడొచ్చు, ఎంత హెవీ వర్క్. మనం 1,70,000కి అమ్ముతున్నాం ఇది మూర్తి. ఇవి మూర్తి మనం 1 lakh ఇస్తున్నాం అన్న. విత్ కుందన్ వర్క్, ధోతి వర్క్, పంచవత్ వర్క్ 1 lakhలో ఇస్తున్నాం ఇది మూర్తి. 14 ఫీట్ చూడొచ్చు. ఇది మొత్తం ముంబై ప్యాటర్న్. ఈ గురించి చెప్పాలంటే భుజ గణపయ్య. ఇది మనం యాక్చువల్గా చూస్తే మీరు చూడొచ్చు. సెంట్ ఫీట్స్ గణేష్ చెప్పినా కదా, ఇది యాక్చువల్లీ మెయిన్ ధూల్పేట్ కారిగన్న. ఈ గణేష్ చాలా హెవీగా ఉంటుంది. అంటే 5 persons కూడా జస్ట్ ఇక్కడ నిలబడదు, అంత హెవీ ఉంటుంది. ఈ గణేష్ చాలా సేఫ్టీ కూడా ఉంటుంది. చాలా ఈ గణేష్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే లోపల సిమెంట్ ఉంటుంది, ప్లాస్టర్ ఉంటుంది, మెటల్ ఉండదు. ఈ గణేష్ మీకు ఎలక్ట్రిక్ కూడా అంత పడదన్న. చాలా సేఫ్టీతో పాటు ఉంటుంది. హెవీ విగ్రహం ఇది చాలా. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు పోయి నిలబడవచ్చు, అంత హెవీ మెటల్ అన్న. ఇది కలర్ చూడండి ఎంత. ఇది యాక్చువల్లీ మెయిన్ ధూల్పేట్ లోకల్ కారిగర్ అన్న. ఇది అట్లాంటి విగ్రహం సోలాపూర్ కారిగర్, ఇది ధూల్పేట్ లోకల్ కారిగర్. అయితే ఇప్పుడు ఎక్కువ కూడా చాలామంది కూడా ఈ మట్టి గణపతి విగ్రహాలకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దానివల్ల మీకు పిఓపి గణపతి సేల్స్ అన్న తక్కువ అవకాశం ఉంది అన్న. అది డిపెండ్ అపాన్ కస్టమర్ చాయిస్ అన్న. కానీ మనం చెప్తున్నాం కదా, క్లే గణేష్, సాయిల్ గణేష్, ఇంకా కౌ డంగ్ గణేష్ కూడా ఇప్పుడు తయారవుతున్నాయి. పేపర్ గణేష్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఉంది. కానీ అన్న ఇట్లాంటి పెద్ద గణేష్ ఇప్పుడు దాకా అన్న సాయిల్లో రాలేదు, క్లియర్ రాలేదు, ఇంకా కౌడంలో రాలేదు. ఇట్లాంటి పెద్ద విగ్రహంకి మనం ఆల్వేస్ ప్లాస్టర్, వుడ్ ఇస్తమాల్ చేస్తామన్న. ఇట్లా పెద్ద విగ్రహంకి ఇంకా మనం సేల్స్లో మాట్లాడిపోయి సాయిల్ది ఇంకా క్లేది అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ అన్న. ఆ బిజినెస్ ఈ బిజినెస్కి ఏం ఎఫెక్ట్ చేయదన్న. నమస్తే అందరికీ. మా షాప్ పేరు గాయత్రి ఆర్ట్స్. మేము ఇక్కడ 20 years నుంచి గణేష్లు అమ్ముతున్నారు. ఇక్కడ మనం అందరికి మోడల్స్ చూపిస్తాయి. మనకి ముంబై మోడల్, దుల్పేట్ మోడల్, లేకపోతే మీకు కావాలంటే బయట నుంచి కూడా పంపిస్తారు. సోలాపూర్ దగ్గర నుంచి, పూనా దగ్గర నుంచి. లేక కావాలంటే మీకు కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ కూడా చేస్తారు. మనం ఒక 3 months ముందు వస్తే మా దగ్గర ఎట్లా అంటే మీరు అట్లా కస్టమైజ్ చేసి ఇస్తారు మనం మీకు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 20 రోజులనైతే గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య ఎట్లా ఉంది, ఎట్లా వస్తున్నారు? కొనుగోలు సంఖ్య ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు కనిపిస్తాయి ఒకసారి అన్ని డేరాల్లో ఆల్మోస్ట్ 70%, 80% గణేష్లు అన్నీ అమ్మిపోయినాయి. ఇక మీకు కావాలంటే చిన్న విగ్రహాలు షార్టేజ్ ఉన్నాయి కొంచెం. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో కూడా భక్తులందరూ ఇక్కడికి విగ్రహాలు కొనుక్కోవడానికి వస్తున్నారు కదా, వాటికి మీరు ధరలు ఎట్లా పెడుతున్నారు? ధర మనం అంటే మనకి సైజ్ మీద అన్నీ ఉంటాయి.
లక్ ఆల్మోస్ట్ అంటే పెద్ద గణేష్లు ఉంటాయి. పెద్ద గణేష్కి కొంచెం మినిమం 80,000 70,000 ఉంటాయి. చిన్న గణేష్లు ఉంటాయి. చిన్న గణేష్కి మనకు 10,000 15,000 ఉంటాయి. కొన్ని ఫినిషింగ్ మీద ఉంటాయి గణేష్లు రేట్ ప్రైస్, కొన్ని మినిమం సైజ్ మీద ఉంటాయి. అట్లా ఉంటాయి మన దగ్గర. అయితే పోయిన సంవత్సరం ఎట్లా వీటి అమ్మకం ఉంది, ఈ సంవత్సరం ఎట్లా ఉండే అవకాశం ఉంది? పోయిన సంవత్సరం మనకి చాలా కష్టం ఉండే, కొన్ని గణేష్లు మిగిలిపోయిన ఉండే, కొన్ని గణేష్లు పోలే ఉండే, క్యాన్సిల్ అయిపోయినండే. కానీ ఈ సంవత్సరం బాగున్నాయి. కస్టమర్స్ అన్నీ వస్తున్నారు, తీసుకుపోతున్నారు, విగ్రహాలు మంచి అవుతున్నాయి సెల్లింగ్. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొత్త ట్రెండ్ వస్తుంటుంది కదా, మీ దగ్గర ఎట్లాంటి గణేష్ మన దగ్గర అన్ని ఇయర్స్ చేంజ్ అయితే ఉంటాయి. మనం ఏంటంటే లాస్ట్ ఇయర్ తయారు చేసినా అది ఈ ఇయర్ తయారు చేయరు, అన్ని ఇయర్ అలగ్ అలగ్ తయారు చేస్తారు. లాస్ట్ ఇయర్ మనం బ్యాక్గ్రౌండ్ చేసిన, ఈ రోజు మన ఏంటంటే ముంబై మోడల్ ఉండే, అందుకే ఫినిషింగ్ అంతా ముంబై మోడల్ ఉండే. అట్లా ఇప్పుడు బుకింగ్ ఎట్లా కొనసాగుతుంది? బుకింగ్ ఆల్మోస్ట్ మనది 70-80% బుక్ అయిపోయినాయి. అట్లా ఏం లేదు. ఓకే, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కొనుక్కోవాలి, ఎక్కడి నుంచి దూరం నుంచి మేము ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మేము వచ్చేసరికి అయిపోతాయేమో అనుకున్న వాళ్ళకి మీరు ఏమన్నా కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్వాన్స్ బుకింగ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు? మన కాంటాక్ట్ నెంబర్ ఉంది. మన అడ్రస్ అంటే అప్పర్ దుల్పేట్ హజారీ హోటల్ ఉంది, బిసైడ్ బీజేపీ ఆఫీసు. మన కాంటాక్ట్ నెంబర్ 9959255625. మన షాప్ పేరు గాయత్రి ఆర్ట్స్. అయితే ఇంకొకటి ఇప్పుడు ఎందుకంటే ఈ ఎకో ఫ్రెండ్లీ ఏవైతే మట్టి గణపతిని పెట్టుకోండి, మట్టి గణపతి ఆ పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గణపతుల వల్ల మీకేమన్నా ఈ పిఓపి గణపతులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? లే, మాకు అట్లా ఏం మట్టి గణపతి నుంచి పిఓపి గణపతికి అట్లా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఉన్నాయి కొన్ని మట్టి గణపతి కూడా ఉన్నాయి మన దగ్గర, కానీ అది సోల్డ్ అవుట్. అది పిఓపి అంటే పిఓపికి మనకి అట్లా లేదు, కానీ మట్టి గణేష్లు ఉన్నాయి కదా, దానివల్ల మన పిఓపి కొంచెం మార్కెట్ లో అవుతున్నాయి. అట్లా ఇంకా ఏం లేదు. అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ తెలుసు ఎంత వైభవోపేతంగా జరుగుతుంటాయి. ఇటువంటి సమయంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉత్సవ మండపాల వద్ద మైకులు పెట్టుకోవద్దు, పర్మిషన్లు కావాలి, ఎన్ని రోజులు ఉండాలని చెప్పి ఆంక్షలు పెట్టడం వల్ల విగ్రహాలు పెట్టేటువంటి వారి సంఖ్య తగ్గిపోతుంది. ఈ సంవత్సరం ఏమైనా అట్లా ఉండేటువంటి అవకాశం ఉందా? అట్లా ఈ సంవత్సరం అట్లా ఏం లేదు. ఇంకా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరంకి ఇంకా రేట్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని పిఓపి కాస్ట్లు పెరిగిపోయినాయి. లేకపోతే ఒకసారి గణేష్లో ఏంటంటే మన ట్రక్స్లు ఉన్నాయి, ట్రక్స్ కోసం షార్టేజ్ అవుతున్నాయి ఇంకా మన దగ్గర. అట్లా ఉంది. कितने दिन से ये शॉप चल रहा है? कितना टाइम रहता है एक विग्रह बनाने के लिए और कितना खर्चा होता है? ये अभी तो अपना जनवरी फरवरी से अपना मॉडलिंग वगैरह चलता, फिर इसको कास्टिंग करने के लिए कम से कम 2-3 महीने चले जाता, फिर पूरा प्रोसीजर हुए तक अभी भी थोड़ा बहुत वर्क तो ऐसा पेंडिंग में चलता. अब क्या है, ये टाइम कलर्स का रहता ज़्यादातर और बुकिंग का रहता. वैसा मिनिमम 7 to 6 मंथ्स चलता गणपति मेकिंग वगैरह जो भी है पूरा. 7 to 6 मंथ चलता है. और आपके पीछे एक विग्रह है, उसको बनाने के लिए कितना टाइम लगता है और अभी उसका प्राइस क्या है? अभी तो अपने को बनाने के लिए मिनिमम 1 मंथ 2 मंथ तो लग जाता डाई होने के बाद में. फिर उसके बाद में जो भी है प्राइस वगैरह अभी कलरिंग वगैरह करने के बाद में उसका कितना कॉस्ट लगता क्या है वो हिसाब से मालूम पड़ता वैसा. अभी तो सीज़न स्टार्ट है ना, और कस्टमर्स कैसा आ रहा है, कैसा पूछ रहा है? अभी तो कस्टमर थोड़ा स्लो ही है, उतना ज़्यादा मतलब आ रहा ही नहीं कस्टमर, बहुत कम आ रहा है. नहीं तो पहले 4-5 साल नीचे अभी तक का तो टोटली बुक हो जाता था और टोटली गणेश आना चालू हो जाते थे. अब ये साल तो ऐसा है कि कस्टमर ना के बराबर ही है. ओके, अभी 4-5 साल के पहले अच्छा था, अभी थोड़ा दिक्कत हो रहा है, लेकिन इसका प्रॉब्लम क्या है, कई को ऐसा चल रहा है? कोविड के बाद से थोड़ा दिक्कत हो रहा है. क्यों बोले तो ज़्यादातर डिस्ट्रिक्ट्स पे मूर्ति बन रहे हैं. पहले क्या था, डिस्ट्रिक्ट पे नहीं बनते थे मूर्ति, ज़्यादातर दुलपेट से जाते थे. अपना ये रक्षाबंधन से पहले तक मूर्ति ख़त्म हो जाता था ऑलमोस्ट. अब ज़्यादातर क्या है, डिस्ट्रिक्ट्स पे हर जगह पर हर कोने पर बन रहा है मूर्ति. उस हिसाब से थोड़ा कस्टमर कम हो चुका है. और हैदराबाद की तरफ से और तेलंगाना राष्ट्र में भी वो पुलिसों का आंक्ष है ना, वो उत्सव मूर्ति और सेलिब्रेट करने के लिए वही उन सीजन से भी और गणेश मंडप बनने वाला कम हो रहा है क्या? नहीं, ये इको फ्रेंडली का जो बोल रहे हैं ना आप, इको फ्रेंडली का तो अब क्रेज़ है, लेकिन ज़्यादातर लोग क्या है पीओपी मूर्ति पसंद करते हैं क्योंकि इसमें क्लैरिटी ज़्यादा आती है मूर्ति पर. इको फ्रेंडली में उतना ज़्यादा क्लैरिटी नहीं आती मूर्ति पे. ओके, इको फ्रेंडली से वो पीओपी वाला बेचना
कम हो रहा है क्या? नहीं वैसा कुछ नहीं हो रहा है, बट अब पोल्यूशन वगैरह ऐसा सब कुछ बोलते ना, वैसा तो नहीं हो सकता। क्यों बोले तो अब पोल्यूशन देखे तो गाड़ियों का उसका भी ज़्यादा ही रहता है। अब ये अपने फेस्टिवल को टारगेट करके क्या है, उसको बना दे रहे वैसा नहीं करना है, पीओपी यूज़ नहीं करना वो सब। अभी गणेश फेस्टिवल की तरफ से गणेश फेस्टिवल आ रहा है ना, उसको टारगेट करके किन किन चीज़ों ने, किन किन लोगों ने उसको टारगेट करके उसको कम करने का, वो पूरा गणेश फेस्टिवल को नीचे दिखाने का कोशिश कर रहे हैं उन लोगों को, और तेरी तरफ से क्या बोलता है? अब मेरी तरफ से तो एक ही बात है कि कितना भी टारगेट कर लो, कुछ भी कर लो, हिंदू धर्म का फेस्टिवल है, कभी रुकता नहीं। गणेश महाराज की दया से तो अभी तक तो रुका नहीं और रुकेगा भी नहीं मेरे हिसाब से तो ज़्यादातर। आप हमारे वीक्षकों को क्या बोलना चाहते हैं? अब यही बोलना चाहते हैं कि आइए और धुलपेड़ में गणपति देखिए, पसंद कीजिए, जो भी है उसका कॉस्ट सही समझ के बोलिए, कि ऐसा नहीं कि वैल्यू मत गिराइए, कलाकार की वैल्यू रख के बात कीजिए और कुछ भी नहीं। कलाकार की वैल्यू गिरा दे रहे बहुत लोग, आ रहे हैं और चीप एकदम अपन 50 बोले तो उसको एकदम 20 ऐसा बोल के उसकी वैल्यू गिरा दे रहे। वैल्यू कलाकार की गिरना वो अलग बात है, लेकिन मूर्ति भगवान की कीमत नहीं है कौन सी भी। अगर कितने भी सोने में भी खरीदोगे तो भगवान नहीं मिलेंगे, तो उसकी वैल्यू रख के सही तरीके से लीजिए, बस उतना ही।